హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రియల్గా జరిగిన ఒక హారర్ ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పబోతున్నాను. అంజలి ఒక కాల్ సెంటర్లో 2 సంవత్సరాలుగా జాబ్ చేస్తూ ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఫ్రెండ్స్తో ఉంటూ, వీకెండ్స్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ, అప్పుడప్పుడు హాలిడేస్కి ఇంటికి వెళ్తూ సరదాగా జీవితం గడుపుతూ ఉండేది. అయితే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ వల్ల తాను కొన్ని రోజులు నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయాల్సి వచ్చింది. తన నైట్ షిఫ్ట్ టైమింగ్స్ వచ్చి రాత్రి 10 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. తనకు నైట్ షిఫ్ట్స్ ఇష్టం లేకపోయినా ఆఫీస్కి బయలుదేరింది. ఆఫీస్లోకి ఎంటర్ అవుతూనే డోర్ దగ్గర కంగారుగా ఉన్న రేఖ కనిపించింది. అంజలికి రేఖతో ముందుగానే పరిచయం ఉంది. వాళ్ళు ఇద్దరూ కలిసి ట్రైనింగ్ కంప్లీట్ చేశారు. ఆ పరిచయంతో "ఏమైంది రేఖ, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు?" అని అంజలి అడిగింది. కానీ రేఖ మాత్రం అంజలిని అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. రేఖ తనని గుర్తుపట్టలేదు ఏమో అనుకొని, "ఏంటి రేఖ, నన్ను గుర్తుపట్టలేదా? నేను అంజలిని, మనం ఇద్దరం ట్రైనింగ్లో కలిసాం కదా" అని అంది. దానికి వెంటనే రేఖ, "నేను ఎలా ఉన్నాను?" అని అడిగింది. బాగానే ఉన్నావు, ఏమైంది ఇంతకీ?" అని అడిగింది అంజలి. అప్పుడు రేఖ రిలాక్స్ అయ్యి, అంజలి, నేను బాగానే ఉన్నాను కదా, ఇంతకీ నువ్వెలా ఉన్నావు అని క్యాజువల్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ వాళ్ళ వాళ్ళ వర్క్ ప్లేస్కి వెళ్ళి వర్క్లో బిజీ అయిపోతారు. అలా కొన్ని గంటల తర్వాత రేఖ వచ్చి, "బ్రేక్కి వెళ్దాం పద అంజలి" అని అంజలిని 6th ఫ్లోర్కి తీసుకువెళ్తుంది. 6th ఫ్లోర్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది. అక్కడ ఒక వాష్రూమ్ మాత్రమే ఉంటుంది. సో ఒకరు లోపలికి వెళ్తే వేరే వాళ్ళు బయట వెయిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు రిఫ్రెష్ అయ్యి తిరిగి వాళ్ళ ఫ్లోర్కి వచ్చేస్తారు. అలా ఒక 2 రోజులు తన నైట్ షిఫ్ట్స్ బాగానే గడిచాయి. 3వ రోజు అంజలి ఫ్రెండ్ అయిన ప్రీతి తనకి కాల్ చేస్తుంది. ఈ ప్రీతి కూడా నైట్ షిఫ్ట్స్లోనే వర్క్ చేస్తుంది, కానీ వేరే ప్రాజెక్ట్లో చేస్తుందన్నమాట. "అంజలి, నీకు ఒక విషయం చెప్పాలే, మన రేఖ గురించి" అని ప్రీతి ఫోన్లో కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తుంది. "ఏంటి, ఏమైంది రేఖకి?" అని అంజలి అడుగుతుంది. ఏంటో తన ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపించింది. మొన్న నేను 6th ఫ్లోర్కి వాష్రూమ్కి వెళ్ళాను. అదే టైంకి రేఖ వాష్రూమ్లోకి వెళ్ళటం చూశాను. తాను బయటికి వస్తుంది కదా అని చాలాసేపు వెయిట్ చేశాను. ఎంతకీ బయటికి రాకపోవడంతో డోర్ నాక్ చేశాను. కొంచెం గట్టిగా పుష్ చేస్తే డోర్ ఓపెన్ అయిపోయింది, కానీ లోపల రేఖ లేదు. నాకు ఒక నిమిషం ఏం అర్థం కాలేదు. నేను పక్కకు తిరిగి చూస్తే అక్కడ రేఖ నన్ను అదో రకంగా చూస్తూ నవ్వుతూ ఉంది. "ఏంటి రేఖ, అలా నవ్వుతున్నావు?" అని అడుగుతూ ఉన్నా తాను ఏమీ విడపడినట్టు వెళ్ళిపోయింది. "నాకు ఇప్పటికీ చాలా స్ట్రేంజ్గా అనిపించింది ఈ ఇన్సిడెంట్" అని అంది. "ఓ అవునా, అలా ఎలా జరిగిందబ్బా" అంటూ వాళ్ళు కొంచెం సేపు ఇదే డిస్కషన్ కంటిన్యూ చేసి తర్వాత ఫోన్ కట్ చేశారు. అంజలికి కూడా ఈ ఇన్సిడెంట్ చాలా విచిత్రంగా అనిపించింది. ప్రీతి మాత్రం ఈ విషయాన్ని మర్చిపోలేక చాలామంది ఫ్రెండ్స్కి చెప్తూ, తాను అలా అందరికీ చెప్పటం ఒక్క మనిషికి మాత్రం అస్సలు నచ్చలేదు. ఒకరోజు ప్రీతి తన షిఫ్ట్ పూర్తి చేసుకుని తిరిగి తన ఫ్లాట్కి వచ్చి ఫ్రెష్ అయ్యి బెడ్ పైన పడుకుంది. తన నిద్ర మధ్యలో ఏదో అలికిడి అయ్యి మెలకువ వచ్చి చూస్తే తన బెడ్ పైన ఎవరో కూర్చొని ఉన్నారు. తను కళ్ళు నులుముకొని చూస్తే కోపంగా రేఖ తననే చూస్తూ ఇలా అంది, "ఏయ్ ప్రీతి, నీకు నేను పర్మిషన్ ఇచ్చానా? నా గురించి అందరికీ చెప్తున్నావు, పదే పదే నా గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నావు" అని గట్టిగా భయపించింది. అప్పుడు ప్రీతి భయంతో వణుకుతూ స్పృహ కోల్పోతుంది. మళ్ళీ తనకి మెలకువ వచ్చేసరికి రాత్రి 9 అవుతుంది. వెంటనే తన అంజలికి కాల్ చేసి భయపడుతూ జరిగిన విషయాన్నంతా చెప్తుంది. "ఏంటి ప్రీతి నువ్వు చెప్పేది? అదంతా నీ భ్రమ అనుకుంటా. సరేలే, భయపడకు, నేను ఆఫీస్కే వెళ్తున్నాను, నువ్వు కూడా వచ్చేయి, డైరెక్ట్గా రేఖతోనే మాట్లాడి నీ కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకుంది గాని" అని అంటుంది అంజలి. అంజలి ఆఫీస్కి చేరుకొని డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా రేఖ తననే అదో రకంగా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అంజలి కళ్ళల్లోకి నేరుగా రేఖ చూస్తూ ఉంటుంది. తనకి తెలియకుండానే అంజలి రేఖని ఫాలో అవుతూ 6th ఫ్లోర్ వరకు వెళ్ళిపోతుంది. తన కళ్ళల్లోంచి నీళ్లు వస్తుంటాయి. తాను గట్టిగా అరవాలి అని ప్రయత్నించినా కూడా ఒక్క మాట కూడా బయటికి రాదు. ఒక నిస్సహాయ స్థితిలో రేఖని చూస్తూ అంజలి బిల్డింగ్ చివరి వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఒక్క అడుగు ముందుకి వేసినా తాను బిల్డింగ్ నుండి పడిపోతుంది. సరిగ్గా అదే టైంకి ప్రీతి వచ్చి అంజలి చేయి పట్టుకుని గట్టిగా వెనక్కి లాగుతుంది.
ఏంటి అంజలి, ఏమైంది నీకు? అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? కొంచెం ఉంటే ఎంత ఘోరం జరిగేదో తెలుసా అని గట్టిగా ప్రీతి అంజలినే అంటుంది. అప్పుడు అంజలి ఏడుస్తూ, ఏమో ప్రీతి, అసలు నేను ఇక్కడి వరకు ఎలా వచ్చానో నాకే తెలియట్లేదు. రేఖని ఫాలో అవుతూ ఇక్కడి వరకు వచ్చేసాను. ఇంతకీ రేఖ ఏది అని అటు ఇటు చూస్తుంది, కానీ వాళ్ళకి రేఖ ఎక్కడా కనిపించదు. అప్పుడు ప్రీతి, అరే అంజలి, నేను చెప్తున్నా కదా ఇక్కడ ఏదో స్ట్రేంజ్గా జరుగుతుంది, పద వెళ్ళి సెక్యూరిటీకి కంప్లైంట్ చేద్దాం అని అంటుంది. వీళ్ళు ఇద్దరు కిందకి వచ్చే సమయానికి అక్కడ చాలామంది గుంపుగా ఏదో మాట్లాడుతూ ఉంటారు. అందులో ఒకరిని ప్రీతి అడుగుతుంది ఏమైంది అని. అప్పుడు అందులో ఒకరు వణుకుతున్న గొంతుతో ఇలా అంటారు, రేఖ వాళ్ళ నాన్నగారు కాల్ చేశారు. రేఖ 4 రోజుల క్రితమే ఇంటి నుండి ఆఫీస్కి వస్తూ ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిందంట అని. ఈ మాట వినగానే అక్కడ ఉన్న చాలామంది షాక్ అయిపోతారు. వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న, మరి ఈ 4 రోజుల నుండి ఆఫీస్లో మన అందరి మధ్య వర్క్ చేస్తుంది ఎవరు అని. అదే భయంతో అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేస్తే అందులో ఎక్కడా రేఖ కనిపించదు. తాను అటెండ్ అయిన కాల్స్, మీటింగ్స్ ఎక్కడా కూడా తను కనిపించదు, వినిపించదు. అప్పుడు వాళ్ళందరికీ ఒక భయంకరమైన విషయం అర్థమవుతుంది. ఈ 4 రోజులు తమతో ఉన్నది రేఖ ఆత్మ అని. ఆ ఇన్సిడెంట్తో ఆ ఆఫీస్లో కొన్ని రోజుల పాటు నైట్ షిఫ్ట్స్ కూడా ఆపేస్తారు. ఇది 2016లో నోయిడాలో నిజంగా జరిగిన సంఘటన. For more stories, please subscribe to my channel. Thank you.